డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి గవర్నమెంట్ జాబ్స్, పిఎస్యు జాబ్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది లాస్ట్ వీడియోలో చేశాం. మరి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? ఉన్నాయి. ఎందుకంటే అసలు నిజం మాట్లాడితే 85 నుంచి 90% ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటాయి. సో వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్ జాబ్స్ పర్టికులర్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఏం సార్ ఆటోమొబైల్ అంటే కేవలం మెకానికలే కదా? అలా కాదమ్మా. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఎలక్ట్రిక్ వెహికల్స్, తర్వాత విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్సెట్రా. అదేంటి సార్ ఇది ఈసీ వాళ్ళకి కదా? అలా కాదు నాన్న. ట్రిపుల్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కదా. సో ఎలక్ట్రికల్ అభ్యర్థులకు కూడా డిజైన్స్లో వీటిని డిజైన్ ఇంజనీరింగ్ పోస్టులు అంటారు. సో అవకాశాలు ఉంటాయి. అందుకే కదా ఎలక్ట్రికల్ ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ కొడతారు, ఎలక్ట్రానిక్స్ కొడతారు, అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ కొడతారు. వీళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. రైట్. సో ఏరోస్పేస్ ఇండస్ట్రీ, పవర్ అండ్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోలార్ అంటాం, టైడల్ అంటాం. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, అందులో ఎలక్ట్రానిక్ ప్యానెల్స్ అనుకోని, కెమికల్ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ, ఆయిల్ రిఫైనరీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవాళ రేపు వందే భారత్ అంటున్నారు. ఎన్నో రకరకాల ఎలక్ట్రిక్తో వస్తున్నాయి కదా. అంతేందుకు ఇవాళ రేపు గతంలో ఏంటి, బొగ్గుతో నడిచేది, స్టీమ్తో నడిచేది, ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ ట్రాక్షనే కదా. సో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ లేకుండా ఇది నడవదు. రైల్వే డిపార్ట్మెంట్ అసలే నడవదు. ఓకే. సో ఎలక్ట్రికల్ కంపెనీస్ జస్ట్ కొన్ని పేర్లు చూద్దాం. సీమెన్స్, ష్నీడర్, వీగార్డ్, హిటాచి, హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్, హ్యావెల్స్, అపోలో పవర్ సిస్టమ్, హనీవెల్ ఆటోమేషన్, డిక్సాన్, జీఈ పవర్, ఐనాక్స్, అదానీ పవర్, రిలయన్స్ పవర్, మేధా సర్వో డ్రైవ్స్, హైదరాబాద్లో ఉంటుంది ఇది, నారావారిపల్లి దగ్గర. ఓకే, మేధా సర్వో డ్రైవ్స్. రైట్. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇప్పుడు భవిష్యత్ అంతా అదే. చూడండి టెస్లా వాల్యుయేషన్ అంతా ఎక్కువగా పెరగడానికి కారణం మీ అందరికీ తెలుసు. టెస్లా కంపెనీ, ఇలాన్ మస్క్ వాల్యుయేషన్ పెరగడానికి కారణం ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఊపు తెచ్చాడు ఆయన. ఓకే. సో ఎలక్ట్రిక్ బస్సెస్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్, యాథర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్, హోండా మోటార్, టీవీఎస్, మారుతి, మహీంద్రా, టాటా మోటార్స్ అండ్ జనరల్ మోటార్స్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎలక్ట్రికల్ వెహికల్స్ తోటి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఈ కంపెనీస్లో అవకాశాలు ఉంటాయి. ఏరోస్పేస్ కంపెనీస్ ఒకసారి చూసిన కోలిన్స్, జీఈ ఏరోస్పేస్, అపోలో మైక్రో సిస్టమ్, డాటా ప్యాటర్న్స్, ఎంట్రా టెక్నాలజీస్, నైబ్, సికాబ్ ఎట్సెట్రా. రైట్. సో ఇవన్నీ కాకుండా వాస్తవానికి సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, వర్చూసా, కాగ్నెట్, వాట్ నాట్, అన్ని కంపెనీస్లో కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే. స్కిల్స్ రిక్వైర్డ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఎందుకు సార్? ఏ డిపార్ట్మెంట్లో చూసినా, ఈవెన్ జెన్కో తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో అయినా ప్యూర్ ఎలక్ట్రికల్లో కూడా ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ తోటి చేయాల్సి వస్తుంది. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్. లేదు సార్ సర్వీస్ బేస్డ్గా నేను టీసీఎస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఇన్ఫోసిస్లో జాయిన్ అవుదాం, ఓకే, నో ప్రాబ్లం. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆర్ కోడింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ. ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే మీకు నేర్పిస్తారు. ఓకే. సో నాలెడ్జ్ ఆన్ సిమ్యులేషన్ టూల్స్. సో ఎబిలిటీ టు డిజైన్, డెవలప్, సిమ్యులేట్ అండ్ టెస్ట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. రైట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాబిలిటీ. అందరికీ తెలిసిందే, ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యకి సొల్యూషన్ రావాలి అంటే ఎన్ని రకాల స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. లేదు స్టెప్ 3లో బోల్తా పడ్డాం, తప్పు చేసాం, మళ్ళీ రిటర్న్. సో దీని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటారు. సో గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్టిట్యూడ్, రీజనింగ్ తప్పదు. ఇమాజినేషన్, ఊహ, క్రియేటివిటీ, టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. రైట్. కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్. కంపల్సరీగా సర్టిఫికేట్స్ అవసరం. పర్టికులర్లీ కొందరికి బీటెక్లో బాగా తక్కువ మార్కులు వస్తాయి. ఆ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కనుక ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. రైట్. మ్యాట్లాబ్, సిమ్యులింక్, పీస్పైస్, మల్టీ సిమ్, ఈట్యాబ్, పవర్ వరల్డ్ సిమ్యులేట్, ఇలా చూసుకోండి. ఓకే. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మేము డిస్క్రిప్షన్లో పెడతాం. రైట్. ఫ్యూ సజెషన్, డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది తప్పనిసరి అయ్యా. నువ్వు ఏ ఫీల్డ్లో ఉండు, గవర్నమెంట్లో ఉండు, ప్రైవేట్లో ఉండు, సొంతగా ఒక దుకాణం పెట్టు, కంపెనీ పెట్టు, ఒక ఆంట్రప్రెనర్, కన్సల్టెంట్. ఎస్. సో
అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఇండస్ట్రీ వాంట్స్. ఏదైనా ఒక కంపెనీ ఏం కోరుకుంటుంది వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి. ఇంతకు మనం రకరకాల కంపెనీలు చూసాం. సపోజ్ నీకు కనుక ఒక పర్టికులర్ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుందాం. సో టీవీఎస్ మోటార్స్లో ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ కంపెనీలో ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సో దాని మీద మనము హోంవర్క్ చేసి ఆ నైపుణ్యాలని తెలుసుకోవాలి. రైట్. సో రిజిస్టర్ ఫర్ వేరియస్ సొసైటీస్. ప్రతి డిపార్ట్మెంట్కి కొన్ని సొసైటీస్ ఉంటాయి. వాటిల్లో IEEE అని ఉంటుంది, IET అని ఉంటుంది, SPI అని ఉంటుంది, అలానే AES, EPRI. ఓకే, ప్రతి కాలేజీలో కూడా జనరల్గా ఈ సొసైటీల్లో మెంబర్షిప్ తీసుకోవాలని స్టూడెంట్లకి సజెషన్ ఇస్తుంటారు. దయచేసి మీరు ఏ కాలేజీ చేరండి, సో ఏదో అట్లీస్ట్ 1 or 2 సొసైటీస్లో మెంబర్స్గా అవ్వడానికి భవిష్యత్తులో ప్రణాళిక వేసుకోండి. సో లెర్న్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ డూ సర్టిఫికేషన్. ఇప్పుడు అదే చెప్పాను. డూ ఇంటర్న్షిప్స్ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ ఇండస్ట్రీస్. అసలు ఫస్ట్ ఇయర్ అయ్యాక కూడా చిన్న ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఏమి ఇంటర్న్షిప్ సార్? సో మీ ఇంటి పక్కన ఒక ఆయన ఇల్లు కడుతుంటాడు, అయ్యా స్లాబ్ వేస్తుంటారు. స్లాబ్ వేసేటప్పుడు వైరింగ్ అదే వేస్తారు కదా, పైపులు అన్నీ వేస్తారు కదా. నీ నష్టం ఏముంది? అక్కడ వైరింగ్ వేసేటప్పుడు, ఎర్త్ పిట్ దువ్వేటప్పుడు అసలు ఎలా వేస్తున్నాడో చూస్తే తప్పేం పోయింది? అప్పుడప్పుడు ట్రిప్ అయ్యింది అంటాం. ట్రిప్ ఎందుకు అయ్యింది? అసలు ఎర్త్ పిట్ అంటే ఏంటి? షార్ట్ కొట్టింది సార్, చచ్చిపోయింది సార్, ఎందుకు చచ్చిపోయాడు? పిడుగుపడింది సార్, చచ్చిపోయింది సార్, ఎందుకు చచ్చిపోయాడు? హైటెన్షన్ వైర్స్ పోతుంటాయి, పక్షులు కొన్ని వైర్ల మీద కూర్చొని ఉంటాయి, మరి చావే. మరి హైటెన్షన్ వైర్ అంటే భయం ఎందుకు పడతాం? ఎందుకు చావు? అంటే నేను ఏమంటున్నానంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మన కళ్ళ ముందు జరిగే అనేక రకాల విషయాల మీద కొంత అవగాహన ఏర్పరచుకోవాలి. కొన్ని ప్రముఖ టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ మీద లైటనింగ్ కండక్టర్స్ అని పెడతారు. అంటే ఏదైనా పిడుగుపడింది అనుకో, ఆ టెంపుల్కి ఏం కాదు. అట్లానే కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, ఇంపార్టెంట్ బిల్డింగ్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కట్టారు. అలానే మన హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం కట్టారు. వాటి మీద పిడుగుపడకుండా ఏం చేశారు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్? సో ఇలాంటి విషయాల మీద మీరు అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడు ఇంట్లో ఫ్యూజ్ ఎగిరిందిరా అంటారు. ఫ్యూజ్ ఏంటి? అసలు అది ఎందుకు వాడతారు? అసలు ఫ్యూజ్ అనేది ఏ వైర్తోనే పెట్టచ్చా? దాని సైజు ఎంత ఉంటుంది? సో ఇలాంటి వాటి మీద మీరు ఫస్ట్ ఇయర్ నుంచి అవగాహన ఏర్పరచుకుంటే, నిజం చెప్తున్నా, నీ గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, ప్రైవేట్ జాబ్ అవసరం లేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమే కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. రైట్. సో అందుకే ఇంటర్న్షిప్స్ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, రైట్. నా సెలక్షన్స్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సార్ అసలు ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, అసలు కాలేజీల్లో ఎలక్ట్రికల్ అడ్మిషన్స్ అన్నీ ఖాళీ ఉంటున్నాయంటే ఇది ఒక ఏమంటారు, గొర్రె తండాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు కనుక ఎలక్ట్రికల్ బాగాలేదన్నారు అనుకుందాం, ఇంకా అందరిది అదే పరిస్థితి. ఎనివే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మన ఇంజనీరింగ్ కాలేజీలో, ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి. ఇందులో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, కోర్ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఐటీలో చూడండి, యాక్సెంచర్, TCSలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే టోటల్గా 57 ఆఫర్స్ వచ్చాయండి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ లేటెస్ట్ బ్యాచ్. అంటే ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఇంకా ప్లేస్మెంట్స్ కంప్లీట్ కాలే. అందులో స్టూడెంట్స్ ప్లేస్డ్ 50, రిజిస్టర్డ్ 53. అదేంటి సార్, మీరు 53నే రిజిస్టర్ అయ్యాడు? జనరల్గా కాలేజీలో 60 కంటే ఎక్కువ సీట్లు ఉంటాయి కదా. కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ పోతున్నారు, కొంతమందికి అసలు సొంతగా ఏదన్నా బిజినెస్ చేసుకోవాలి అని ఉంది. సో దానివల్ల ఎనీవే అవన్నీ వదిలేసేయండి. ఎలక్ట్రికల్ ప్లేస్మెంట్స్ ఇన్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ద ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఈజ్ 95%. మరి దేశమంతా రెసిషన్ ఉంది, ఉద్యోగాలు లేవంటున్నారు, బట్ ప్యాకేజ్ ఎంత? పెద్ద వర్రీగా బాకరా నాయన. నువ్వు ఫస్ట్ ఒక చోట జాబ్లో చేరు, కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, దానిలో నిష్ణాతుడు అవ్వు, వేరే కంపెనీకి వెళ్ళు, లేదా నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ తోటి ఒక సొంత కంపెనీ పెట్టుకో, చిన్న స్టార్టప్ పెట్టుకో. ఓకే. సో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రికల్లో ప్రజెంట్ 2020-24 బ్యాచ్లో 95% ప్లేస్మెంట్స్. మీరు కావాలంటే వెబ్సైట్లో స్టూడెంట్ నేమ్తో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, రైట్. విష్ యూ ఆల్ ద బెస్ట్.